ఎన్నికల హామీలతో పాటు ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. ఎమ్మెల్యేలుగా తాము సైతం గుర్తుపెట్టుకోలేనన్ని పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందని శివాజీ చెప్పుకొచ్చారు. సోంపేట మండలం కుమ్మరిపాడులో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే శివాజీ అశోక్లు ప్రారంభించారు. కుమ్మరిపాడు గ్రామానికి గౌతు కుటుంబానికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్న శివాజీ గత అనుభవాలను ప్రజల ముందు ఉంచారు. అంతేకాదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న మండలంగా సోంపేట ప్రత్యేకతను చాటుకుందన్నారు. మరోవైపు సమాజ శ్రేయస్సు టీడీపీ చేయమని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, జేకే నాయుడు, ఎంపీటీసీ రమణతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. మన ప్రజాన్ని ఇంద్రియం పురుషానహం అశ్వపూర్ణమోదనం సుప్రత భవ లక్ష్మీ క్షీర సముద్రయాం శ్రీరంగధామేశ్వరం దాసి భూత సమస్త దేవగణతాం లౌకిక దీపాంకురాం మనోవాంఛిత సిద్ధిరస్తు భవ పెట్టేసే. ఓం సుప్రేభ్యో మహాదినేభ్యో నమః. ఓం మే శ్రీయే పద్మహస్తే పుణ్యయాజమాని భవతు. నమస్తే స్తోత్రమణ్యభూతో తస్వే నమః. నమస్తే స్తోత్రమణ్యభాభ్యాం పృథివే నమః. యాత్రేప్రసన్నవరదో భవ. ఓం భేదదాతాయ బృహస్పతిం ధ్యానత్వరాయాం తీసుకెళ్ళని కానీ మన సైడ్ ఏం తప్పు ఉండకూడదు. నాకు వాసడు కాదు. ఓం మళ్ళీ అక్కడికి వెళ్ళు. నిలబడండి సార్ పక్కన. మేడం గారు చిన్న నిలబడి ఫోటో నెల రోజులు చాలా గ్రామాలు తిరిగాం. అయితే గ్రామాల్లో తిరిగినంతసేపు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ప్రజల్లో ఒకలాంటి ఉత్సాహం కనిపించి ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జనచైతన్య యాత్రలో ఈ రోజు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఎప్పుడూ వెన్నంటే ఉంటూ ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వెళ్తుంది. ఈ రోజు మన గ్రామంలో ఈ 5 లక్షల రూపాయలతో మనం ఒక మంచినీటి కార్యక్రమం మనం ఈరోజు చేసుకున్నాం. కాకపోతే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి మన దగ్గరకు వచ్చారు. ఒకప్పుడు ఓట్లు మీరేసి వాళ్ళని నాయకులను చేసి మీరెళ్ళి మీ సమస్యలు చెప్పుకొని నాకు ఒక పెన్షన్ కావాలి, రేషన్ కావాలని అడుక్కునే పరిస్థితులు ఉండేవి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పెద్దల వరకు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు కనుక్కొని ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. 50 సంవత్సరాలని చిరంజీవి అశోక్ అన్నాడు కానీ ఎలక్షన్లు బట్టి చూస్తే ఒక్క సంవత్సరం తక్కువ 70 సంవత్సరాలు 69 సంవత్సరాల స్వాతంత్రం అనంతర అనుభవం. స్వాతంత్రం ముందు కూడా ఈ గ్రామంతోనే కాల్పుల ఆదేశాలున్న కాపాడుకున్న గ్రామాలలో ఇదొకటి. కాబట్టి చిన్న పెద్ద గ్రామం కాకుండా అభిమానం, అంతులేని అభిమానం, ఆకాశమే హద్దుగా చూపించే ఆత్మీయత చూపించే గ్రామం మా కుటుంబం. ఎప్పుడు ఎన్నటికీ ఎంత చేసినా ఈ గ్రామానికి తక్కువే అవుతుంది. ఇక
చంద్రబాబు నాయుడు గారి గురించి మన పార్టీ గురించి చెప్పుకోవాలంటే చెప్పినవే చెప్పకుండా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. మీరు కానీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా నాకు నేరుగా అడిగితే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల జాబితా చెప్పండి అంటే బహుశా చెప్పలేకపోతాను. అశోక్ మట్టుగా కుర్రాడు కాబట్టి నాకన్నా కొన్ని ఎక్కువ చెప్పగలడేమో కానీ ఆయన కూడా పూర్తిగా చెప్పలేడండి. అన్ని రకాలైన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు అమలు చేస్తున్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల ముందు హామీ ఇచ్చినవి ఇవ్వనివి కూడా అమలు చేస్తా ఉన్నాడు. హామీలు ఇవ్వనివి ఏమిటి అని అంటే, మనం ఎన్నో తుఫాన్లు చూసాం. మంది తీర ప్రాంత గ్రామం కాకపోయినప్పటికీ తీరానికి దగ్గరగా ఉన్న గ్రామం. తీర ప్రాంత గ్రామాల వరకే గత ప్రభుత్వాలు అంటే మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు